నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దసరా సెలవులు వచ్చినాయి. మరోవైపు ఖచ్చితంగా కూడా ఆ సెలవుల కోసం చాలామంది దొంగలు ఇల్లు గుల్ల చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఒకవైపు వర్షాల సీజన్ కూడా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు రాత్రిళ్ళు అయ్యి వీళ్ళందరూ కూడా తాళాలు వేసుకొని ఊర్లోకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున దొంగలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఒకవైపు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు మీరు వెళ్తున్నటువంటి క్రమంలో సీసీ కెమెరాలు కానీ లేకుంటే తాళాలకు సంబంధించినటువంటి కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, కొంత నమ్మకస్తులు ఎవరన్నా ఒక నజర్ ఏమని చెప్పండి. ఇట్లా కొన్ని జాగ్రత్తలు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొన్ని దొంగతనాలు అయితే వరుసగా జరుగుతున్నాయి. కొన్ని గ్యాంగులు పేటరేగుతున్నటువంటి నేపథ్యాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ దసరాకి పెద్ద ఎత్తున అందరూ కూడా పట్నం వదిలి పల్లె బాట పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ దొంగతనాలు పేటరేగే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు శివారు ప్రాంతాల్లో కానీ కాలనీస్లో కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అసలు ఎందుకు ఈ దొంగతనాలు ఇప్పటికి కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్నాం? సీసీ కెమెరాలు వచ్చినప్పటి నుంచి కూడా కొంత థర్డ్ ఐ కొంత నిఘా పెట్టినప్పటికీ కూడా వాళ్ళని ట్రేస్ చేయగలుగుతున్నాం, కానీ కంప్లీట్గా చెక్ పెట్టలేకపోతున్నాం. మరోవైపు ఈ సీజన్ ఖచ్చితంగా ఎటువంటి జాగ్రత్తలతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కూడా మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే సార్. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా దొంగతనాలు అయితే ఆగట్లా, చెక్ పెట్టట్లా. మరోవైపు మనం కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నప్పుడు కూడా కొంతమంది చాలా మంది ఊర్లోకి వెళ్ళే వాళ్ళు పెడచెవును పెడుతూనే ఉంటారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ అడ్డుకట్టబడాలి? ఫస్ట్ ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఫుల్ వర్షం పడితే నేను ఫుల్గా నల్లగా రెయిన్ కోట్ వేసేసుకున్నా మొత్తం ఈ నుంచి దాకా. ఎవడు దొంగ ఎవడు దూరం కూడా తెలియదు కదా, దాంట్లో తిరుగుతా అంటే అయ్యో పాపం వర్షానికి ఎవరో వెళ్తున్నారు అంటాం. బాగా ఏమైనా మనుషులు కావాలా కొడుకు కావాలని కూడా అడుగుతాం, వాడు దొంగే నీకు తెలీదు, అలా వెళ్తారు. ఇదొకటి కాలనీలో మనం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి మీరు చెప్తే. అవును, వాడికి అడ్వాంటేజ్ కదా, వర్షము చలి అడ్వాంటేజ్. నేను మొత్తం వాళ్ళంతా కప్పుకోవడానికి ఎందుకనేది తెలియదు. ఇప్పుడు అదే క్లైమేట్ పొడిగా ఉన్న నువ్వు మొహం మూసుకేసుకుంటే వీడు దొంగ మనిషి అని చూస్తాం, కానీ సిచ్యువేషనల్ గా మనం గ్రహించలేం. ఇంకొకటి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తుందా, బిగ్ బిలియన్ డేస్ నడుస్తున్నాయి కదా. టీవీలు 55 ఇంచెస్ టీవీ ఎంతకు తగ్గిందా చూస్తున్నాం. 30,000 ఫోన్లు, 50,000, 60,000, 70,000 ఫోన్లు 30,000 వస్తే కొంటున్నాం. ఐఫోన్ 17 వచ్చాక 16 ధర పడిపోయింది, హాఫ్ 50K వస్తుందా, అది కొంటున్నాం. 1,000 రూపాయలు పెట్టి ఒక సీసీటీవీ కెమెరా కొంటున్నాను ఎవరైనా? 1,000 రూపాయలే. ఫోన్ పౌచ్లు వేసుకుంటాం 1,000 రూపాయలకి, ఏవో చిన్న అవి ఇవి ఫుట్ వేర్ కరెక్టే, కానీ ఒక సీసీ కెమెరాతో నడవదు కదా, మొత్తం ఇల్లు మొత్తం సీసీ సర్వేలెన్స్ లో తీసుకురావాలి కదా. అట్లీస్ట్ ఇంటి బయట ఒకటి ఉన్నా ఇంటి ముందు ఎవరు తిరుగుతున్నాడో తెలుస్తుంది కదండి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఇంటి ముందు ఎవరు తిరుగుతున్నాడో అర్థమవుతుంది. సరే, ఇండిపెండెంట్ హౌస్ ఏ రూట్లో ఏముందో ఒకటి వెనకొకటి 2,000, 3,000. ఇప్పుడు నువ్వు అన్న సెట్ కూడా మొత్తం 5,000 కూడా వస్తుంది తెలుసా, కంప్లీట్ సెట్. మంచి క్వాలిటీలతోని, మంచి విజువల్స్తోని చాలు. మినిమం మెమరీ మన ఫోన్లోనే సేవ్ అవుతా ఉంది. గంటకోసారి చూసుకో, ఎవరైనా వస్తున్నారా, ఇంటి ముందు ఎవడన్నా అటు ఇటు తిరుగుతుంటే పక్కింటి వాడికి ఫోన్ చేయి, వాడు ఊరు వెళ్ళాడా పోలీసులకు ఫోన్ చేయి, ఎవడో మా ఇంటి ముందు గంట నుంచి తిరుగుతున్నాడని మాకేదో భయం వేస్తుందని. అంతే, సేఫ్టీ మనకి. లేదా కిందో పైన ఎవడికో చెప్తాం, ఇట్లాంటివి ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళెవరు హోమ్ టూర్లు చేసేవాళ్ళు, యూట్యూబర్స్. ఇవాళ రేపు చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు పెడతారు యూట్యూబర్స్ చాలా మంది. నీ స్టేటస్ ఏంటనేది, నీ ఇంట్లో దొంగతనం చేయవచ్చా లేదా అనేది దొంగకి నీ స్టేటస్ అర్థమైపోతుంది. నువ్వు కిచెన్లో చిమ్నీ, కొంచెం రిచెస్ట్ గ్రాసరీస్ పెడితే నువ్వు వంట చేస్తావు, నీ సబ్స్క్రైబర్లు నీ వంట చూస్తారు, ఈరోజు ఏం పులుసు వండావా అని. దొంగకి ఏం కనబడుతుంది, నీ స్టేటస్ కనిపిస్తుంది. నువ్వు మళ్ళీ నీ ఇల్లంతా హోమ్ టూర్ చేస్తావు. పండగ నగలు చూపిస్తున్నారండి దసరా దీపావళికి, ఇది కొన్నాను, దీని పాత నగ కొట్టించి చెడగొట్టి మళ్ళీ ఇది చేశాను, ఇది ఇంతకుముందు ఉంగరంగా ఉండే చిన్న బ్రాస్లెట్ చేశానని చెప్తా ఉంటారు. చాలా మంది చాలా వరకు రీల్స్ లో షేర్ చేస్తూ ఉంటారండి. దానికి కామెంట్లు భలే చేశారండి, ఎక్కడ చేశారు, ఎంత బాగా వచ్చిందో, డిజైన్ చాలా క్లోజ్ లో చూపించండి, ఇల్లు చూపిస్తారు, అది బాగుంటుంది. కానీ దొంగకి ఏం కావాలి, నీ ఇన్ఫర్మేషన్ నీ సబ్స్క్రైబర్స్కే. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అక్క నెక్స్ట్ ఇంకేం కొన్నారో చూపియండి అక్క అంటారు. బట్ వాట్ యు ఆర్ డూయింగ్, దొంగలకి అన్నీ చెప్పి నా దగ్గర ఏముందో తెలుసు, నువ్వు ఎక్కడ పెడతావు. మళ్ళీ ఒకరోజు వార్డ్రోబ్ టూర్ అంటావు,
నేను ఎంత నీట్గా పెట్టుకుంటానంటే శారీస్ అన్నట్టు చూపిస్తాం. అక్కడ ఎక్కడ నీ లాకర్ ఉంటుందో తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ నీ లాకర్ ఎందుకు వాడి చీరలతో పట్టుకెళ్ళినా చాలు కదా. పట్టు చీరలు తీసుకెళ్ళి మర్చిపోయా, పట్టు చీరలు ది బెస్ట్. పట్టు చీరలు ఎంత బాగా చూపిస్తున్నా తెలుసా. నెక్స్ట్ మా అమ్మాయి పెళ్ళి ఉందండి, ఇవి తెచ్చాము, ఇవి పెట్టిపోతల చీరలు, ఇవి ఆడపరిచినవి, ఇవి నా చీరలు, ఇది అప్పుడు కడతా, ఇది ఇప్పుడు కడతా, ఇది 30,000 పడింది, ఇది 50,000 పడింది. నీ స్టేటస్ అర్థమవుతుంది, నీ షాపింగ్ అర్థమవుతుంది, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుంది. నెక్స్ట్ పండక్కి అందరం వచ్చేసాం గైస్, బాయ్, మా పుట్టింటికి వెళ్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తా ఉంటాం. నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు కూడా చెప్తున్నావు, జర్నీలు కూడా చెప్తారు, ఎక్కడ దాకా వెళ్ళారు, ఎప్పుడు వస్తారు కూడా చెప్తారు కదా. కార్లో పోయినప్పుడు కూడా సరదాగా చేసుకున్నారు, సరదాగా విజయవాడలో ఆగామండి, ఇక్కడ ఏదో దాబా కనిపించింది, చాలా బాగున్నాయి అని చెప్పి తింటావు. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తావు, ఎప్పుడు వెళ్ళావో చెప్తావు. నీ గేటు దగ్గర నుంచి నీ వెనక వరకు అసలు ఎలా రావాలో తెలుసు, ఎలా పోవాలో తెలుసు. దొంగలు అవే గమనిస్తారు కదా, ఇల్లు తెలియాలి ఎక్కడుందనేది. ఇక అది కొంతమంది అక్కడక్కడ దొంగలకు తెలిసిపోతుందిలే. అండ్ వీళ్ళంతా మోస్ట్లీ సెలబ్రిటీలే పెడుతున్నారు కాబట్టి ఏదో రకంగా తెలుసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళే కాలనీస్ తెలియవా, ప్రతిదీ చూపిస్తారు. ఇప్పుడు మా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ కాలనీ చూపిస్తారు, అటు చూపిస్తారు, పక్కన ఏ చిన్న స్కూలు లేకపోతే కిరాణా కొట్టున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్యామల స్కూల్ అని ఉంది, నేను వెంటనే శ్యామల స్కూల్ అని కొడితే రాదు, అది ఎక్కడుందో మరి ఇంకేంటి తెలిసిపోతుంది కదా. హౌస్ అంటే టెక్నాలజీ కూడా డెవలప్ అయింది కదా. ఇప్పుడు దొంగలకి టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ఈజీగా అన్ని చూసేస్తున్నారు. పైగా మీరు నమ్మరు, వర్షాకాలంలో ఈవెన్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ కట్ చేసినా లేకుంటే ఫింగర్ ప్రింట్స్ కూడా వర్షాల్లో పడవండి, ఈవెన్ ట్రేస్ చేయలేరు, కష్టం చాలా. అది నాకు తెలియదు. కానీ ఇంకొకటి ఈవెన్ ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే వీళ్ళు ఆయిల్ గీలు పూసుకొని వర్షాల్లో వచ్చేస్తే అది చాలా కష్టం ట్రేస్ చేయడం. ఆ వర్షంలో ఆ డబ్ 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 సౌండ్స్లలో నీ తాళం పగిలేది కూడా వినబడదు. ఇంకా చెప్పాలంటే ఎవ్వడు బయటికి రాడు. పైగా ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే దొంగలకి ఓ పక్క భారీ వర్షాలు, ఇంకో పక్కనేమో పండగ సీజన్. ఈ రెండు మనమే ఎంటర్టైన్ చేసి వాళ్ళు రండి బాబు మాకు ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర అని మన సెట్స్ చూపిస్తూ ఉన్నాం. అండ్ ఇక అది వాళ్ళంటే ఇక వ్లాగ్స్ చేసే వాళ్ళని ఏం అనలేము. మిగతా హౌసెస్ జాగ్రత్త, మీరు అనుకుంటారు కానీ ఇల్లు ఎంత రిచ్చుకుంటే అందులోకి వెళ్ళరు దొంగలు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికే వెళ్తారు, ఎందుకంటే వీళ్ళకి భయం. ట్రైన్లో పోయేటప్పుడు ఎవడన్నా నగ తీసుకెళ్తారు, ఇంట్లో దాచుకొని వెళ్తారు. నువ్వు వచ్చేసరికి ఇంట్లో అది ఉండదు కదా. అప్పుడు నువ్వు ట్రైన్లో వెళ్ళినా అదే, ఇంటికి వచ్చినా అదే. ఎంతో కొంత తీసుకొని ఇప్పుడు రీసెంట్గా చాలా మంది ఇళ్లలో ఇవే జరిగాయి. పోలీసులు ఇప్పుడు మనం చూసేది కూడా అదేదో హౌస్ చెడ్డీ గ్యాంగ్, కొన్ని గ్యాంగులు ఉన్నాయి దానికోసం. వాళ్ళు వస్తారులే, వాళ్ళకి సపరేట్ టైమ్స్ ఉంటాయి. ఎవరు లేనప్పుడు రావాలి, సౌండ్స్ లేకుండా రావాలి, చీకట్లో రావాలని. బట్ రెగ్యులర్గా ఇంటి ముందు వెళ్ళే దొంగలు తెలియదు, ఊరికే వచ్చి ఇప్పుడు తలుపు కొట్టిన దగ్గర ఒక పార్సల్ పట్టుకుంటా అండి, మేడం అమెజాన్ అంటాడు, ఎవరిది మాది కాదే, ఏం పేరు మీద వచ్చాను కానీ మెడలో లాక్కొని వెళ్ళిపోతాడు. ఎంతసేపు ఇంటికి ఒక గ్రిల్ ఉండాలి, మనకు అవతల మనిషికి మనకి ఒక డిస్టెన్స్ ఉండాలి, తలుపు తెరిచి వెళ్ళిపోకూడదు ఎవడొచ్చినా సరే, అంత అవసరం లేదు కదా. మినిమం సెన్స్. ఏ టైంకి వస్తాయి నీకు పార్సల్లు? కరెక్ట్ లంచ్ టైంలో, ఇంట్లో ఎవరు లేనప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, మొగుళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆడవాళ్ళు ఉండే టైంకి వస్తాయి. చెప్పలేము, ఏం చేయలేము. అంటే అపార్ట్మెంట్స్ కంటే వాచ్మెన్స్ ఉంటారు, సింగిల్ కాంప్లెక్స్లో ఎవరు కాపాడతారు? మినిమం ఎంత కాదనుకున్న ఒక మిడిల్ క్లాస్ హౌస్లో ఒక గోల్స్ అని వేసుకోరా, ఇట్లాంటివి ఉంటాయి. సో బెల్ మోగిందా జాగ్రత్త పడండి, డోర్ కొట్టారా జాగ్రత్త పడండి. మీకు తెలిసి మీరు పార్సల్స్ వస్తే మీకు ముందే మెసేజ్లు వస్తాయి, ఈ రోజు వస్తుంది మీ ఇంటికి అని. అది వాళ్ళు అవుట్ ఆఫ్ డెలివరీ వస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు వెళ్ళండి. జెప్టో జొమాటోలు పెట్టుకున్నా మీరు పెడితే వెళ్ళండి. ఊరికే ఎవడో తలుపు కొట్టిన తర్వాత ఎవరని అడగండి ఒకసారి లోపల నుంచి, ఎవరు అమ్మ మీకు పార్సల్ వచ్చింది, నేనేం పెట్టలేదే, ఎవరి పేరు మీద వచ్చి, లోపల చూడ మాట్లాడవచ్చు కదా. అవును, అట్లా మన జాగ్రత్తలో మనం ఉండాలి. దొంగలు కూడా బాగా మితిమీరిపోయారు. కానీ పోలీసులు ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనం అంటే ఇన్ ద సెన్స్ నగరవాసులందరూ కూడా పెడచెవున పెడతా ఉన్నాం, పెడచెవున పెడుతున్నారు. ప్లస్ ఇంకొకటి చెప్పనా, నిన్న మూసి ఉప్పొంగింది, కాలనీలో నీరు వస్తా ఉంటే అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉంటే దొంగలు కూడా వెళ్తున్నారు. నీకు సహాయం చేయడానికి వచ్చామన్నట్టు వాళ్ళు, నువ్వు సహాయం చేయడానికి వచ్చింది రెస్క్యూ టీమా దొంగవా కూడా తెలియదు కదా. అది కూడా అడ్వాంటేజే. అంతెందుకు ట్రైన్ డాష్ ఇచ్చుకుంటే మొన్న అక్కడ ఒరిస్సా దగ్గర శవాల మీద నగలు ఏరుకోవడానికి వచ్చేవాళ్ళు ప్రతి యాక్సిడెంట్లో ఉంటారు, ప్రతి యాక్సిడెంట్లో ఉంటారు. నిన్న తొక్కిసలాటలో కూడా ఎంతమంది మెడలు ఏం పోయాయో తెలియదు, అట్లాంటి మనుషులు ఉంటారు. సో సరే గుంపులోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేం. వినాయకుడిని ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కూడా ఇదే జరిగింది. మనకు అది తెలియదు కాబట్టి ఇంటికి వచ్చేటప్పుడైనా మనం జాగ్రత్త ఉంటే చాలు. మనం బయటికి వెళ్ళేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటాం. ఇంటికి ఎవరైనా వచ్చి ఎవడు తలుపు కొట్టినా, జస్ట్ పండగ సీజన్ అంటే ఇది దొంగల సీజన్ అని అర్థం చేసుకోండి, సింపుల్గా చెప్పాలంటే. థ్యాంక్ యూ విజ్ఞానులు. సో మొత్తం మీద దొంగలు ఉన్నారు, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తత చాలా అవసరం.
సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.